అన్నయ్య, నీ చావుకు కారణమైన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం నాకిప్పుడు వచ్చింది. ఆ యష్గాడు నీకు చేసిన మోసానికి కోర్టు విధించే శిక్ష సరిపోదు. నీ ఆత్మ శాంతించాలంటే వాడికి ఎలాంటి శిక్ష పడాలో అదే శిక్ష విధిస్తాను. బ్రతికుండగానే వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను. సూర్య, భోజనం చేద్దురా. నాకు ఆకలేదు వదినా. ఏ? నా మనసేం బాగోలేదు, తినబుద్ధి కావడం లేదు. పొద్దున ఆయనెవరో వచ్చి పగా ప్రతీకారం అన్నారని అదే ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు. నీ గురించి మీ అన్నయ్య కన్న కలలని నిజం చేయటానికి ప్రయత్నించు. చెప్పండి సార్. సూర్య, మార్నింగ్ నేను చెప్పిన ప్లాను నీకు గుర్తుందా? గుర్తుంది సార్. రేపు రెడీగా ఉండు. మా పొలిటీషియన్ వచ్చి నిన్ను పికప్ చేసుకుని స్పాట్కి వచ్చేస్తాడు. నీ నెంబర్ ఆయనకి ఇచ్చాను, వచ్చే ముందు నీకు ఫోన్ చేస్తాడు. ఓకేనా? ఓకే సార్. ఉంటానా? ఇప్పుడు నా ఆలోచన అంతా మన కుటుంబానికి అన్యాయం చేసిన వాడి గురించి. అవకాశం దొరికింది, ప్రతీకారం తీర్చుకుని తీరుతాను. అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వే నాకు రక్ష, అండ. నా భర్త క్షేమంగా కోర్టుకి రావాలి. కోర్టులో యశ్ ఏ తప్పు చేయలేదు అని నిరూపణ అవ్వాలి. నా భర్త నిర్దోషిగా కేసు నుంచి బయటపడాలని దీవించు తల్లి. అరే పులే, వస్తున్నా దేవా. ఈ రోజుతో ఆ యష్గాడి పని అయిపోయినట్టే. జైలు నుంచి కోర్టుకు వచ్చే మధ్యదారిలోనే వాడు కిడ్నాప్ అయిపోతాడు. కేసులో శిక్ష పడుతుంది అన్న భయంతో యష్షే పారిపోయాడని కోర్టును నమ్మిస్తాం. అప్పుడు వాడికి శిక్ష కన్ఫర్మ్ అవుతుంది. అన్నయ్య, నీ ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ యష్ని శిక్షించడానికి వెళ్తున్నాను. ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను అనుకున్నది జరగాలని ఆశీర్వదించన్నయ్య. కావ్యకి ఎలా ఉందో ఏంటో. సింధు, సిద్ధార్థ్, కావ్యకి ఎలా ఉంది? దెబ్బలు బాగా తగిలాయి, హెడ్ ఇంజరీ కూడా అయింది. తనింకా స్పృహలోకే రాలేదు. ప్రాబ్లం ఏమీ లేదు కదా? కావ్య స్పృహలోకి వస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్స్. నా ప్రెజెన్స్ ఇక్కడ చాలా అవసరం సింధు. నేను కోర్టుకు రాలేను. మరిప్పుడు కోర్టుకి ఎలా సిద్ధార్థ్? మా సీనియర్ భవానీ మేడంకి యష్ కేస్ గురించి మొత్తం విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఆ మారుతీరావు పొలిటీషియన్ ఏ విధంగా యష్ని మోసం చేసి ఈ కేసులో ఎలా ఇరికించారనేది డీటెయిల్గా చెప్పాను. భవానీ మేడం కోర్టుకొచ్చి యష్ కేసుని డీల్ చేస్తారు.
సారీ సింధు, నేను రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోకు. పర్వాలేదు సిద్ధార్థ్, భవానీ అక్క వస్తుంది కదా, యష్ సంగతి నేను చూసుకుంటానులే. నువ్వు కావ్యం చూసుకో. కావ్యకంటూ ఉంది నువ్వే కదా, నువ్వు అక్కడే ఉండాలి. సిద్ధార్థ్, కావ్యకేమీ కాదు, తను నార్మల్ అవుతుంది. ఓకే, మెడికల్ షాప్కి వచ్చాను, మెడిసిన్స్ తీసుకొని వెళ్ళాలి. ఉంటాను. బాబు, ఈ రోజుతో నీ కస్టడీ ముగిసింది. కోర్టుకెళ్ళాలి. ఈ బట్టలు మార్చుకో. సరే సార్. సూర్య, అదిగో పోలీస్ వెహికల్ వస్తుంది, రెడీగా ఉండు. అలాగే సార్. మర్యాదగా చెప్తున్నా, అటు తప్పుకోండి. మాకు న్యాయం జరిగే వరకు మేము తప్పుకోం. రండ్రా. సూర్య, ఇదే మంచి టైం. వెళ్ళి ఆ యష్ని లేపేయి, నీ పగ తీర్చుకో. వెళ్ళండ్రా. ఆయన చెప్పేది నిజమే, వీడిని చంపేయడమే కరెక్ట్. ఈ రోజుతో నువ్వు అయిపోయావురా. ఆగండి.